పొద్దున్నే లేచి భోగి కదా! సో, సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అని చూద్దాం అని మన ఊర్లో వెళ్తే, అస్సలు కొంచెం గూడా ఎమోషనల్ ఫీలింగ్, ఎమోషనల్ టచ్ ఈరోజు భోగి అన్న ఫీలింగే రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ముందర ఏదో చలి కోసం మంట వేసుకున్నట్టే ఉండింది గానీ, భోగి సెలబ్రేషన్స్ చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే రాలేదు. ప్రతి ఒక్క ఇంటి ముందర జస్ట్ ఒకరో ఇద్దరు అబ్బా! అంటే ఒక నలుగురు వారికన్నా ఎక్కువ మంది ఎక్కడా కనపడలేదు. అదే మనం విలేజెస్‌లో చూసుకున్నట్టయితే అందరూ కలిసి ఒకే చోట వాళ్ళ ఇండ్లల్లో ఉన్న వేస్ట్‌ని, చెత్తని అంతా తెచ్చి వాళ్ళలో వాళ్ళ మనసులో ఉన్న ఈర్ష్య, కోపం, ద్వేషం, బాధ, కుళ్ళు, కుతంత్రం అన్నీ ఆ మంటల్లో వేసి కాల్చేసినట్లు ఉంటుంది ఒక పల్లెటూరులో, ఒక విలేజ్‌లో. బట్ అదే టౌన్‌లో, సిటీలో జస్ట్ వాళ్ళు చలి కోసం చలిమంట వేసుకున్నట్టే ఉంది గానీ, భోగి సెలబ్రేషన్స్ చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే రాలేదు. మీరు మీ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? భోగి యొక్క అసలైన మీనింగ్ ఏంటి? అసలు భోగి ఫెస్టివల్ ఎందుకు వచ్చింది? అని మీకు తెలిసినట్టయితే నాకు కమెంట్స్‌లో తప్పకుండా తెలియజేయండి.